ఇప్పుడైతే నేను కరివేపాకు పొడి చేస్తున్నా. ఇది ఎట్లా చేయాలో చూపిస్తా. ఇంచి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. కొంచెం మినపప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలండి, మంచిగా వేయించుకోవాలి. చింతపండు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఒక స్పూన్ అని నువ్వులు వేసుకుంటున్నా, బాగుంటుందని. ఎర్రగా వేగిపోయినాయండి. ఈ ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకున్నాను. ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాను. వేగిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. చల్లగా అయిపోయినాయండి. మిక్సీలో వేసి పొడి చేసుకున్నాం. 3 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం. కొంచెం కచ్చవచ్చగా దంచినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత. అండి, కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇట్లా ప్లేట్లకు తీసుకొని చల్లారిన తర్వాత ఒక సీసాలకు కానీ డబ్బాలకు కానీ తడి లేకుండా ఉన్న దాంట్లోకి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. వేడివేడి రైస్లో వేసుకొని తింటే బాగుంటుంది. నేను కరివేపాకు పొడి, వెల్లుల్లి కారము, అవిసె గింజల పొడి ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటా. ఎప్పుడైనా రోజు కొంచెం ఒక స్పూన్ వేసుకొని తింటే మంచిది. దీంట్లో నువ్వులు, కరివేపాకు అన్నీ వేసినాం కదా, మంచిది బాడీకి అని ఇట్లా తయారు చేసుకుంటానండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.